ఓవర్ థింకింగ్ వల్ల మంచి డెసిషన్స్ తీసుకోలేకపోవడం, ఆపర్చునిటీస్ మిస్ అవ్వడం, రిలేషన్షిప్స్ కోల్పోవడం ఇలా చాలా జరుగుతున్నాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పబోయే 5 టెక్నిక్స్తో మీ ఓవర్ థింకింగ్ని కంట్రోల్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది వీడియో. ఫస్ట్ టెక్నిక్, నేమ్ ద స్టోరీ నాట్ ద ఫియర్. మీ మైండ్లో ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుందో, అంటే జాబ్ పోతే ఎలా, లేదా బ్రేకప్ అయితే ఎలా, పేరెంట్స్ డిసప్పాయింట్ అయితే ఎలా, ఇలా క్వశ్చన్స్ రేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనం నార్మల్గా చేసే పని ఏంటి, మనకు తెలియకుండానే దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేసేస్తాం. అలా కాకుండా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేయండి, ఈ థాట్ ఒక స్టోరీయా లేదంటే ఒక ఫ్యాక్టా? 99% మాత్రం అవి వరీస్, ఇమాజినేషన్స్ అండ్ ప్రూఫ్ లేకుండా ఫియర్ క్రియేట్ చేసిన సీన్స్. ఒకసారి మీరు అనలైజ్ చేసి ఇది స్టోరీ అని మీ బ్రెయిన్కి చెప్పారనుకోండి, అది ఆటోమేటిక్గా కామ్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు ఇంతగా ఆలోచించే ముందు అది నిజమా లేదా స్టోరీయా అన్న విషయం తెలుసుకోవాలి. ఒకసారి 2 years బ్యాక్ మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఓవర్ థింక్ చేశారో ఆ విషయం జరిగిందా లేదంటే మీరే ఓవర్ థింక్ చేశారా ఒకసారి ఆలోచించండి. సెకండ్ టెక్నిక్, ఓవర్ థింక్ చేయడానికి కూడా ఒక టైం పెట్టుకోండి. నవ్వొస్తుంది కదా, ఇది వినడానికి షాకింగ్గా ఉంటుంది కానీ ఈ టెక్నిక్ పవర్ యూజ్ చేసే వరకు తెలియదు. ఎవ్రీడే ఒక టైం పెట్టుకో, 7 నుండి 7:15 వరకు, ఒక 15 minutes. ఒకవేళ నువ్వు వరీ కావాలన్నా లేదంటే ఓవర్ థింక్ చేయాలన్నా డైలీ ఇదే టైంలో నువ్వు వరీగా. నీకు డే మొత్తంలో ఎప్పుడు టెన్షన్ అయినా ఓకే, వరీ అయ్యే టైం ఇది కాదు, దానికి మనకు సపరేట్ టైం ఉందనుకొని నీ వర్క్ మీద ఫోకస్ చేయి. నీ బ్రెయిన్కి ఆర్డర్ అయ్యి, ఓన్లీ 3 daysలో మీ ఓవర్ థింకింగ్ 50% తగ్గిపోతుంది. ఎందుకంటే మీ బ్రెయిన్కి మెల్లిగా అర్థమైపోతుంది వీడు మారాడు, ఇంకా మనమే మారాలని చెప్పి. థర్డ్ టెక్నిక్, వర్స్ట్ కేస్, బెస్ట్ కేస్, మోస్ట్ లైక్లీ కేస్. ఓవర్ థింకర్స్ పని ఏంటంటే ఓన్లీ వర్స్ట్ కేస్ గురించి ఆలోచించడం. ఎగ్జామా, ఫెయిల్ అవుతామేమో, ఇంటర్వ్యూవా, పోతుందేమో. అలా కాకుండా మీరు వర్స్ట్ కేస్, బెస్ట్ కేస్, మోస్ట్ లైక్లీ కేస్ ఈ మూడిటి గురించి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామనే ఆలోచన మీలో వచ్చింది. అప్పుడు మీరు ఓన్లీ ఫెయిల్ అయితే ఎలా అని చెప్పి ఆలోచించకుండా ఒకవేళ సక్సెస్ అయితే, ఒకవేళ ఫెయిల్ అయినా సరే ఏదైనా నేర్చుకుంటామని చెప్పి ఆలోచిస్తే, ఇలా 3 సైడ్ల నుండి ఆలోచించాలి. ఎందుకంటే గుర్తు తెచ్చుకో, ఎన్నిసార్లు నువ్వు వర్స్ట్ కేసెస్ గురించి ఆలోచించి నీ ఆశలన్నీ స్టార్ట్ చేయకముందే చంపేశావు. ఈ సింపుల్ టెక్నిక్ మైండ్ని బ్యాలెన్స్ మోడ్లో ఉంచుతుంది, ఫియర్ని కట్ చేసి లాజిక్ని యాక్టివేట్ చేస్తుంది. ఫోర్త్ టెక్నిక్, యాక్షన్ బ్రేక్స్ యాంగ్జైటీ. అసలు ఓవర్ థింకింగ్ ఒక మెయిన్ రీజన్ ఇదండి. నా గోల్ రీచ్ అవుతానో లేదో అని డైలీ బాధపడతావు, కానీ దానికోసం ఏం చేస్తున్నా అని ఒకసారైనా ఆలోచించావా? ఇన్ని రోజులు ఇలానే గడిచిపోయింది, రేపటి నుండి చేస్తా, తర్వాత చేస్తా అని ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం టెన్షన్, స్ట్రెస్ తప్ప ఏమీ రాదు. డాక్టర్ లేహి గారు తన బుక్లో ఏం చెప్తున్నారంటే, యూ కాంట్ థింక్ యువర్ వే అవుట్ ఆఫ్ ఓవర్ థింకింగ్, యూ క్యాన్ ఓన్లీ యాక్ట్ యువర్ వే అవుట్. యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు యాంటీడోట్ అండి. ఒకవేళ మీరు కెరియర్ గురించి ఆలోచిస్తున్నారనుకోండి, ప్లాన్ క్రియేట్ చేయండి. అసలు నీకు లైఫ్లో ఏం కావాలి, ఏం చేస్తే ఆ సక్సెస్ నీకు లైఫ్లో దొరుకుతుంది. ఒక పర్ఫెక్ట్ ప్లాన్ చేసి దాన్ని ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు సక్సెస్ దొరుకుతుంది. టెక్నిక్ 5, ఆస్క్ ద మిరాకిల్ క్వశ్చన్. ఇది ఒక అడ్వాన్స్ సైకాలజీ టూల్ అండి. మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడగండి, ఒకవేళ రేపటి నుండి నా ఓవర్ థింకింగ్ మాయమైపోయింది అనుకోండి, నా లైఫ్ ఎలా ఉంటుంది? కళ్ళు మూసుకొని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఫీల్ కండి. నువ్వు నార్మల్గా బ్రీత్ చేయగలుగుతావు, నువ్వు మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతావు, హ్యాపీగా ఉంటావు, ప్రశాంతంగా పడుకుంటావు, ఎంతో కాన్ఫిడెంట్గా నడుస్తావు. ఈ విజువలైజేషన్ మీ బ్రెయిన్కి ఎక్కడికి వెళ్ళాలో చెప్తుంది అండ్ మెల్లిగా మీ మైండ్ కూడా ఇలాగే ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. డాక్టర్ లేహి గారు ఏం చెప్తారంటే, మళ్ళీ మీ బ్రెయిన్కి ఏ స్టోరీ అయితే మీరు చెప్తారో మీ బ్రెయిన్ అదే ఫాలో అవుతుంది. సో స్వేచ్ఛని ఇమాజిన్ చేసుకోండి, భయాన్ని కాదు. చూడండి, మీ మైండ్ మీ ఎనిమీ కాదు, అది జస్ట్ అవన్నీ విషయాల గురించి ఆలోచించి భయపడుతుంది అంతే. సో ఇవాళ నుండి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో మీకు తెలుసు. సో ఇలాంటి ఇంకొన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.